వయసుతో పాటు మోకీళ్లు అరిగిపోవడం, ఆపై పోటెత్తే మోకాళ్ళ నొప్పులతో బాధపడడం మనలో చాలా మందికి అనుభవమే. అయితే మోకీల మార్పిడి సర్జరీ అందుబాటులోకి వచ్చాక మోకాళ్ళ నొప్పులను ఇప్పుడు చాలా తేలికగా వదిలించుకోవచ్చు. అయితే మోకీలి మార్పిడి సర్జరీ పూర్తవగానే అంతా అయిపోదు. సర్జరీ తరువాత పూర్తి స్థాయిలో కోలుకునేందుకు ఫిజియోథెరపీ మొదలుకుని వ్యాయామాల దాకా చాలా జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంటుంది. కోతలు, గాయాలు త్వరగా మానేందుకు యాంటీబయోటిక్స్, నొప్పిని తట్టుకునేందుకు డాక్టర్ సలహా మేరకు నొప్పి మందుల్ని మోతాదు మేరకు వాడుకోవాల్సి ఉంటుంది. మోకీలు మార్పిడి సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకీలు మార్పిడి తర్వాత రీహాబిలిటేషన్ ఎందుకు అవసరం? డెఫినెట్గా అండి. అంటే ఆపరేషన్ నిజంగా చెప్పాలంటే ఓన్లీ 50% పని అయినట్టు, 50% పేషెంట్ చేతిలో ఉంటుంది. అది బేసిక్గా రీహాబిలిటేషన్ అంటే పోస్ట్ ఆపరేషన్ తర్వాత రికవరీ. బేసిక్గా దాని నుంచి చాలామంది భయపడుతుంటారు. ఫిజియోథెరపీ అని చాలా భయపడుతుంటారు. కానీ ఫిజియోథెరపీ అంటే ఏం లేదు, ఎక్సర్సైజ్లే. దానివల్లే మూమెంట్స్ వస్తాయి, దానివల్లే మసిల్ స్ట్రెంత్ వస్తుంది. సో రీహాబిలిటేషన్ చాలా చాలా ముఖ్యం ఆపరేషన్ తర్వాత. మోకీలు మార్పిడి తర్వాత ఫిజియోథెరపీ ఎలా ఉండాలి? నీ రీప్లేస్మెంట్ తర్వాత ఫిజియోథెరపీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ అండి. సో అందుకని 1 month అండర్ సూపర్విజన్ ఫిజియోథెరపీ చేపిస్తాము. దాని తర్వాత పేషెంట్ సొంతంగా చేసుకోవచ్చు. ఫిజియోథెరపీకి 2 కారణాలండి. ఒకటి నీ జాయింట్లో బెండింగ్ రావడానికి, సో రేంజ్ ఆఫ్ మోషన్ అంటాము. రెండో టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ మసిల్స్కి, కండరాలకి బలం వచ్చేటట్టు. సో ఈ 2 ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. ఇది ఫిజియోథెరపీ. ఆపరేషన్ కోతల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఆపరేషన్ తర్వాత వూండ్ చాలా డ్రైగా ఉండాలండి. ఒక 2 weeks వరకు, అది మానే వరకు, అది కంప్లీట్గా మానిపోయే వరకు డ్రైగా ఉండాలి. దానికి ఎక్కడ వాటర్ ఇలాంటిది ఏం అంటకూడదు, టచ్ అవ్వకూడదు. ఎందుకంటే వాటర్ ఏమైనా టచ్ అయితే దానికి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 2 weeksలో స్కిన్ అంతా హీల్ అయిపోతుంది. దాని తర్వాత స్టిచెస్ తీసేస్తాము. దాని తర్వాత స్నానం చేయొచ్చు. అప్పటి వరకు స్పంజ్ బాత్ ఉండి అలౌ చేస్తామన్నమాట. నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఏం చేయాలి? ఆపరేషన్ తర్వాత డెఫినెట్గా కొంచెం పెయిన్ ఉంటుందండి. ఎందుకంటే స్కిన్ కట్ చేస్తాము, మసిల్స్ కట్ చేస్తాము, బోన్ కట్ చేస్తాము. చిన్న కట్ అయితేనే పెయిన్ ఉంటుంది మనకి. సో ఆపరేషన్ కంప్లీట్గా పెయిన్లెస్ అయితే ఏమి ఉండదు. కొంచెం తక్కువ పెయిన్తో చేయొచ్చు. అండ్ ఆపరేషన్ తర్వాత పెయిన్ కోసం మెడిసిన్స్ కూడా ఇస్తాము ఫస్ట్ 2-3 days వరకు. అండ్ తర్వాత డిశ్చార్జ్ తర్వాత కూడా ట్యాబ్లెట్స్ రాసిస్తాము. ఆ పెయిన్ తగ్గాలంటే రోజుకి ఎలాగైనా ఆటోమేటిక్గా తగ్గుతూ వస్తుంది. డైలీ ఒక 5-10% తగ్గుతూ ఉంటుంది. ఇంకా తగ్గాలంటే ఐస్ ప్యాక్స్ పెట్టుకోవచ్చండి. ఐస్ పెడితే నొప్పి, వాపు 2 తగ్గుతాయి ఫాస్ట్గా. అదొకటి చూసుకోవాలి. రెండోది ఫిజియోథెరపీ కొంచెం స్టార్టింగ్లో కొంచెం పెయిన్ఫుల్గా ఉన్నా కూడా రెగ్యులర్గా చేస్తూ వెళ్తే ఆ పెయిన్ తగ్గుతూ వస్తుంది. ఇంకొకటి బెండింగ్ చేసేటప్పుడు చాలామందికి పెయిన్ ఎక్కువ అనిపిస్తుంది ఆ ఫిజియోథెరపీలో బెండింగ్ చేసేటప్పుడు. అది అవాయిడ్ చేయడానికి చైర్ మీద కూర్చుంటే ఆటోమేటిక్గా గ్రావిటీతో బెండింగ్ వచ్చేసి ఆ బెండింగ్ ఫాస్ట్గా తక్కువ పెయిన్తో వచ్చేస్తుంది అనమాట. మోకీలు మార్పిడి తర్వాత యాంటీబయాటిక్స్ వాడొచ్చా? చాలామందికి కన్ఫ్యూజన్ అండి. యాంటీబయాటిక్ అంటే ఏంటి? పెయిన్ కిల్లర్స్ని యాంటీబయాటిక్స్ అంటారు. యాంటీబయాటిక్స్ వేరే, పెయిన్ కిల్లర్స్ వేరే. యాంటీబయాటిక్స్ అనేది ఏంటి? బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి యాంటీబయాటిక్స్ ఇస్తాము. ఓకే, సో పెనిసిలిన్ అలాంటి, సెఫ్యూరాక్సిమ్ ఇలాంటి మెడిసిన్స్ ఉంటాయన్నమాట. అది 3 doses సరిపోతాయి. హాస్పిటల్ ఉన్నప్పుడు ఒక ఆపరేషన్ అప్పుడు ఒక డోస్ ఇస్తాము, ఆ నైట్ ఒక డోస్ ఇస్తాము, నెక్స్ట్ డే మార్నింగ్ ఒక డోస్ ఇస్తాము. దాని తర్వాత స్టాప్ చేసేస్తాం. యాంటీబయాటిక్స్ అవసరం లేదు. అన్లెస్ ఏమైనా ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఉంటే అప్పుడు కొంచెం ఎక్స్టెండెడ్ డోసెస్ ఇచ్చాము. పెయిన్ కిల్లర్స్ అన్నది వేరే. పెయిన్ కిల్లర్స్ కూడా ఇస్తాము. ఒక 2 weeks 1 month వరకు కూడా మైల్డ్ పెయిన్ కిల్లర్స్ ఇస్తాము. ఎందుకంటే కొంచెం ఆ 1 monthలో కొంచెం పెయిన్ ఉంటుంది కాబట్టి ఆ పెయిన్ తగ్గేసరికి ఆ పెయిన్ కిల్లర్స్ కూడా స్టాప్ చేసేస్తాము. సో యాంటీబయాటిక్స్ ఓన్లీ 3 doses, పెయిన్ కిల్లర్స్ ఒక 1 month వరకు ఇస్తాము. మోకీలు మార్పిడి జరిగిన కాలువాపు వస్తే ఏం చేయాలి? ఏ ఆపరేషన్ తర్వాత అయినా, మోకాలు ఆపరేషన్ అయ్యి ఉండొచ్చు, హ్యాండ్ ఆపరేషన్ అయ్యి ఉండొచ్చు, ఆపరేషన్ తర్వాత స్వెల్లింగ్ రావడం నార్మలే. కొంచెం స్వెల్లింగ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఆ కొంచెం స్వెల్లింగ్ ఒక 9 months, 10 months, 1 year వరకు కూడా ఉండొచ్చు. స్లోగా తగ్గుతూ వస్తుంది. కానీ మామూలు స్వెల్లింగ్ కన్నా బాగా ఎక్కువ వాసిపోతే, రెడ్గా అయిపోతే, హాట్గా అయిపోతే అప్పుడు ఏమైనా ఇన్ఫెక్షన్ రిస్క్ ఉండొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్ సడన్గా స్వెల్లింగ్ ఏమైనా పెరిగితే, రెడ్ అయిపోతే, హాట్గా అయిపోతే డెఫినెట్గా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి మీరు. అదే ఇన్ఫెక్షనా కాదా రూల్ అవుట్ చేస్తారు. మామూలు స్వెల్లింగ్ గురించి అస్సలు టెన్షన్ పడకండి. చాలా టైం పడుతుంది సెట్ అవ్వడానికి. ఆపరేషన్ తర్వాత ఫస్ట్ పెయిన్ తగ్గుతుంది, తర్వాత మూమెంట్స్ వస్తాయి, లాస్ట్లో స్వెల్లింగ్ తగ్గుతుంది. మోకీలు మార్పిడి తర్వాత ఏ పనులు చేయొచ్చు, ఏవి చేయకూడదు? నీ రీప్లేస్మెంట్ తర్వాత నిజంగా చెప్పాలంటే అన్ని పనులు చేయగలుగుతారు. అంటే రికవరీ కంప్లీట్గా అయిపోయినాక ఒక 3-4 months తర్వాత వాకింగ్ చేయొచ్చు, వంట చేసుకోవచ్చు,
మెట్లు ఎక్కొచ్చు, టాయిలెట్కి వెళ్ళి కూర్చోవాలి, బెడ్ పైన అసలు వాడొద్దని చెప్తాము. కార్ తోలొచ్చు, బైక్స్ తోలొచ్చు, డాన్స్ కూడా చేయొచ్చు నిజంగా చెప్పాలంటే. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ కింద కూర్చోవడం అవాయిడ్ చేస్తే బెటర్ అని చెప్తాము. అది కూడా చేయగలుగుతారు చాలామంది, కానీ లోపల ఉన్న జాయింట్కి లైఫ్ పెరగాలంటే, దాని లైఫ్ ఎక్కువ ఉండాలంటే కింద కూర్చోవడం అవాయిడ్ చేస్తే బెటర్. మోకీలు మార్పిడి సర్జరీ తరువాత సాధ్యమైనంత త్వరగా లేచి నడవడానికి ప్రయత్నించాలి. క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేయించుకోవాలి. కోతలు, గాయాలు త్వరగా మానేందుకు యాంటీబయోటిక్స్, నొప్పిని తట్టుకునేందుకు డాక్టర్ సలహా మేరకు నొప్పు మందుల్ని మోతాదు మేరకు వాడుకోవాల్సి ఉంటుంది.